ఇప్పుడు లైవ్లో జరిగింది చెప్తాను చూడండి. నిన్న నైటు ఈ నామినేషన్స్ గురించి టాపిక్ వచ్చినప్పుడు ఇమాన్యుయల్ వచ్చి తనుజాని చేయాలి అనేసి తనకేదో సంథింగ్ పాయింట్స్ ఉంది. ఆ టైంలో కళ్యాణ్ ఏమన్నాడంటే నాకు కూడా పాయింట్స్ ఉంది, నేను కూడా చేయాలి అని చెప్పాడంట, నామినేషన్ చేయాలని. సో ఇమాన్యుయల్కి షాకు. ఎందుకంటే పొద్దున్న నుండి రాత్రి వరకు ఒక మనిషి చుట్టూ తిరుగుతూ సడన్గా కళ్యాణ్ నామినేట్ చేస్తానప్పటికీ ఇమ్ముకి షాక్ అయింది. సరే, ఈరోజు ఏమైంది, ఇమాన్యుయల్కి ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే ముగ్గురికి తన అవకాశం ఇవ్వచ్చు అని. సరే, ఇట్లా చెప్పాడు కదా తనుజ గారిని నామినేట్ చేస్తాననేసి. సో ఎవరు ఏం చెప్పినా కళ్యాణ్ చెప్పాడంటే ఆ పాయింట్స్కి మనం ఆడియన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే క్లోజ్గా ఉండేవాళ్ళు ఒక మనిషి గురించి నెగిటివ్ చెప్తే అదే కదా నిలుస్తుంది, తను చెప్పిందే నిజమవుతుంది కదా. సంఘంలో పోస్తేనే తీర్థమంటారు చూడండి. అట్లా ఎంతమంది ఎవరు ఏమి చెప్పినా కూడా తనుజ గురించి కళ్యాణ్ చెప్తే రిజల్టే వేరే. ఆ ఉద్దేశంతో పాపము ఇమాన్యుయల్ చెప్పాడు కూడా. ఎవరు అబ్బాయి చెప్పాడు, కళ్యాణ్ నేను చేస్తాను, ఈరోజు నేను నామినేట్ చేస్తాను. ఆ ఉద్దేశంతో కళ్యాణ్కి ఛాన్స్ ఇస్తే అర్థమే కాలేదు. ఈ మనిషి సడన్గా సంజన నామినేట్ చేసినాడు. ఏమిరా స్వామి ఇట్ట చేసినావు నువ్వు, నిన్న రాత్రి ఆ మాట ఇచ్చినావు కదరా అని అంటే, నేను చెప్పాల్సిన పాయింట్ ఆల్రెడీ ఇద్దరు చెప్పేసినారు అంటాడు. ఒరే స్వామి, అదే పాయింట్స్ నీకుంటే కూడా నీ నోటితో వస్తే అది ఆడియన్స్కి రీచ్ అయ్యేదే వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకురా స్వామి ఇట్లాంటి పని చేసినా అంటే ఈ పిల్లోడికి అర్థం కాలేదు. లేదన్నా నాకు పాయింట్లు లేదు, నాది చెప్పాల్సింది చెప్పేస్తే నా నామినేషన్ వేస్ట్ అవుతుంది కదా. నీ నామినేషన్ ఈసారి సూపర్ వర్కౌట్ అయి ఉంటుందిరా తండ్రి, నీ నోటితో చెప్పింటే. కొంచెం బుర్ర పెట్టాలి కదయ్యా. నీకే పాయింట్స్ ఉంది అని అంటే తనుజ పైన, నువ్వు కూడా తనుజకు అగైనిస్టే కదా, తను వెళ్ళిపోవాలని చూస్తున్నావు కదా నువ్వు. అలాంటప్పుడు ఎవడేం చెప్తే నీ నోటితో చెప్పడానికే కదయ్యా అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ పప్పులో కాలేసినవేం నువ్వు, ఎవడో చెప్పి ఏం లాభమో కొనికిస్తా, నువ్వు చెప్పాలి, నీకుంది వాల్యూ అక్కడ. నువ్వు ఏం చెప్పినా సూపర్గా వింటున్నారు జనాలు. నీ నోటి నుండి ఇప్పుడే ఆడుతున్నావు నువ్వు గేమ్, నీ నోటి నుండి చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నాం మేము. పోనీ ఆ సంజన ఏమైనా కరెక్ట్గా చెప్పినాడు పాయింట్ అంటే, మీరు కనపడడం లేదు అన్నాడంటే, నువ్వు ఏడ కనిపిస్తారు ఇంకేమో నీకు, నువ్వేమో అక్కడ చుట్టూ తిరుగుతూ ఉంటావు, నీకు సంజన ఎందుకు ఎవరు కనపడరు నీకు. అనవసరంగా వేస్ట్ చేసుకున్నాడు. కళ్యాణ్ గేమ్ ఆడటమే వీఆర్ వెయిటింగ్. నువ్వు సూపర్గా ఆడాలి స్వామి, నువ్వు గెలవాలి తండ్రి, ఎదురు చూస్తున్నాం అందరూ. నీకు మంచి సత్తా క్యాండిడేట్ నువ్వు గెలవాలి. ఈసారన్నా కొంచెం కరెక్ట్గా నామినేట్ చెయ్యి.